తన కోపమే తన శత్రువు. కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. యాంగర్ ఈజ్ ఏ న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్. మన అందరికీ కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఏ టైంలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి అని తెలియకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని కొన్ని టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూసేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రోజాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కొన్ని టిప్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. టేక్ ఏ డీప్ బ్రెత్, హోల్డ్ ఇట్ ఫర్ 4 seconds and exhale slowly. Take breath with your nose and exhale with your mouth like this. You do this for 4 to 5 times. Now you see your mind will be clear and fresh. Number 2, count to 10. మీకు చాలా కోపంగా ఉన్నప్పుడు ఒక సెకండ్ ఆగండి. 1 to 10 కౌంట్ చేయండి ఇన్ బ్యాక్వర్డ్స్. 1 2 3 4 అంటే ఎవరైనా కౌంట్ చేసేస్తారండి ఫాస్ట్గా. నోట్ దట్. 10 9 8 7 6 5 4 3 2 1 లైక్ దిస్. ఇలా కౌంట్ చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా మన ఏ నెంబర్ తర్వాత ఏమొస్తుంది అని చెప్పి నంబర్స్ మీద పడుతుంది. సో ఫ్రెండ్స్, మీ కాన్సన్ట్రేషన్ యాంగర్ నుంచి నెంబర్స్ మీద డైవర్ట్ అయ్యింది. నెంబర్ 3, క్విక్ వాక్. మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఫాస్ట్గా అటు ఇటు ఒక 5 minutes నడవండి. ఫాస్ట్గా నడవడం అంటే చేతులు ఊపుకుంటూ నడవండి. ఓకే, లెఫ్ట్ రైట్ అంటాం కదా, అలాగా చేతులు ఊపుకుంటూ నడవండి. అలా నడిచినప్పుడు మన బాడీ మూవ్ అవుతుంది. మొత్తం బాడీ మూవ్మెంట్ మన మైండ్ ఫ్రీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 4, డ్రింక్ వాటర్. కూల్ యువర్ టెంపర్ విత్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. గ్లాస్ వాటర్ తీసుకోండి, తాగేసేయండి మొత్తం. కానీ త్వరగా కాదు, స్లోగా ఒక సిప్ అలాగా గ్లాస్ ఫుల్ వాటర్ తీసుకోండి. మీ మైండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అవుతుంది. సో కోపాన్ని కొంచెం డైవర్ట్ అవుతారు. నెంబర్ 5, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన డైలీ లైఫ్లో ఇది చాలా యూస్ అవుతుంది. మనకు మనం గుర్తించుకోవాలి, ఆలోచించాలి. వై షుడ్ ఐ గెట్ యాంగ్రీ? దిస్ టైమ్ విల్ పాస్ అవే. నెక్స్ట్ వాట్? I should control myself. I should be calm. I should do what I need. But I should not get angry. అని మనకు మనం కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ పాజిటివ్గా మాట్లాడుకోవాలి. నెంబర్ 6, జర్నలింగ్. ఓ పేపర్ పెన్ తీసుకోండి. మీ ఆలోచనలని, మీకు ఎందుకు కోపం వస్తుందో నోట్ చేసుకోండి. 1 by 1 నోట్ చేసుకోండి. అది తరోగా రీడ్ చేయండి. ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు నేను కోప్పడుతున్నాను, అసలు ఇది కోప్పడాల్సిన విషయమేనా అని చెప్పి ఆలోచించండి. ఇలా ఆలోచించినప్పుడు మీకు చాలా అనిపిస్తుంది, ఇది అసలు మ్యాటరే కాదు, నేను అసలు ఎందుకు కోప్పడుతున్నాను అని చెప్పి. అలా 2-3 times చదివిన తర్వాత మీకే అనిపిస్తుంది, నేను ఎందుకు కోప్పడుతున్నాను, ఇది అసలు టాపిక్, అసలు నేను కోప్పడాల్సిన విషయమే కాదు కదా అని. ఎంత కోపమైనా వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక సెకండ్ ఆగి మనం ఏమైనా పని చేసినప్పుడు ఆ కోపం చాలా మట్టుకు తగ్గుతుందండి. చాలా అంటే మనం ఏది కోపంలో ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. వీ షుడ్ వెయిట్ ఫర్ ఎ సెకండ్స్. నౌ యూ సీ యువర్ యాంగర్ విల్ బి గాన్. 7, విజువలైజేషన్. అంటే మీకు ఇష్టమైన ప్లేస్ని ఇమాజిన్ చేసుకోండి. మీ కోపం తగ్గేంత వరకు మానసికంగా అక్కడే ఉండండి. చాలామంది కోపం వచ్చినప్పుడు బుక్స్ చదువుతారు, సాంగ్స్ వింటారు, డ్యాన్స్ చేస్తారు. యు బెటర్ రీడ్ బైబిల్, భగవద్గీత, ఇలా చాలానే ట్రై చేయొచ్చండి. ఇలా ఏదైనా పని చేయడం వల్ల, మన కోపాన్ని వేరే దాని మీద డైవర్ట్ చేయడం వల్ల మనం చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇంకొకసారి రివైండ్ చేసుకుందామా? నెంబర్ 1, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నెంబర్ 2, count to 10. Number 3, quick walk. Number 4, drink water.
నెంబర్ 5 పాజిటివ్ సెల్ఫ్ టాక్, నెంబర్ 6 జర్నలింగ్, నెంబర్ 7 విజువలైజేషన్. ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.